రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు పెను ముప్పు తప్పింది. బుడమేరు ప్రవాహాన్ని చూసేందుకు సీఎం చంద్రబాబు మధురానగర్ రైల్వే ట్రాక్ పై ఎక్కారు. అదే సమయంలో మధురానగర్ రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా ట్రైన్ రావడంతో అందరూ కంగారు పడ్డారు. ట్రైన్ చూసిన వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్పందించిన టీడీపీ కార్యకర్తలు లైన్మెన్ ను తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. సీఎం చంద్రబాబుకు 3 అడుగుల దూరంలోకి వచ్చిన రైలు బ్రేకులు వేయడంతో ఆగింది. పెను ప్రమాదం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, బుడమేరు ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబుకి 3 అడుగుల దూరంలో పెను ముప్పు తప్పినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆయన ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా బుడమేరు ప్రాంతంలో వరద పరిస్థితిని చూసేందుకు ఆయన బయలుదేరి వెళ్లారు. అక్కడ బుడమేరులో పంటు మీద కూడా ప్రయాణించి అవతల దరికి చేరుకున్నారు. అక్కడ ఈ బుడమేరుకు సంబంధించి వరద ప్రవాహాన్ని చూస్తున్నటువంటి సమయంలో మధురా నగర్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైకి వెళ్లారు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది కూడా వద్దని ఒకవైపు వారించినప్పటికీ కూడా తాను స్వయంగా ఆ బుడమేరుకు సంబంధించినటువంటి ప్రవాహాన్ని ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉధృతి పరిస్థితిని మొత్తం చూడాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన రైల్వే ట్రాక్ కు వెళ్లారు. అక్కడి నుంచి మరికొద్ది దూరం రైల్వే ట్రాక్ మీద బుడమేరు పైన రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి పైనటువంటి అప్రోచ్ ఛానల్ మీద ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఎదురుగా ట్రైన్ రావటం చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైపోయారు. వెంటనే కార్యకర్తలు అక్కడ రైల్వే కీపర్ ఉంటే లైన్ మ్యాన్ ను వెంటనే అక్కడికి తీసుకొచ్చి ఎర్ర జెండాను ఎగరవేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే ట్రైన్ ఒక 3 అడుగుల దూరంలోనే చంద్రబాబుకు సమీపంలోనే రైలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఒకసారిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన వరద బాధితులను వరదకు సంబంధించినటువంటి ఈ బుడమేరు ఏదైతే గత 4 రోజులుగా విజయవాడలో ఉన్నటువంటి అనేక కాలనీల ముంపుకు కారణమైనటువంటి బుడమేరు, అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే గండి పడినటువంటి గండ్లు సంబంధించినటువంటి పనులు వీటన్నిటినీ కూడా స్వయంగా పరిశీలించాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన జరిగింది. ఈ సడన్ గా ఈ రైలు రావటంతో అందరూ కూడా కంగారు పడిపోయారు. అసలు ఏం జరుగుతుందో కూడా కాసేపటి వరకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే రైలు కనీసం అక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్న సమయంలో ఒకసారిగా లైన్ మ్యాన్ అక్కడికి చేరుకోవటం, ఎర్రజెండా చూపించడంతో 3 అడుగుల దూరంలోనే రైలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. దీంతో అందరూ అటు సెక్యూరిటీ సిబ్బందితో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.